హలో, నేను లాడ్జ్ ఓనర్ మాట్లాడుతున్నా. నమస్కారం సార్. నేను రూమ్ బాయ్ మాట్లాడుతున్నాను. సూర్య ఎక్కడ? తను ఉదయాన్నే రైల్వే స్టేషన్కి వెళ్ళాడు సార్. గోపి? తను కూడా వెళ్ళాడు సార్. సరే, రేపు కొత్త మేనేజర్ వస్తాడు. పక్కనే ఉన్న ఇంట్లో ఉంటాడు. ఆ ఇంటిని కాస్త క్లీన్ చేసి పెట్టండి. అలాగే సార్. గోపాల్, నాకు టీ చెప్పు. ఓకే. సంగీత సామ్రాట్కు ఒక పాలు. అలాగే. డాక్టర్ రూమ్ కో హార్లిక్స్. తప్పకుండా. నేనీ లాడ్జ్ కోసమే పుట్ట, మీకు సేవలు చేస్తూ ఉంటా. ఆహాహాహాహా. ఓహోహోహోహో. ఓహో, హీరోయిన్లు అదురు. ఏంటమ్మా లుక్కు? మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి హన్సిగా వరకు అందరికీ నేను ఆస్థాన జ్యోతిష్యుణ్ణి. నన్ను ఒక్క మాట అడగకుండా ఒక్క పైసా అడ్వాన్స్ తీసుకోరు, కొత్త సినిమా ఒప్పుకోరు. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది, అయినా చెప్పుకోవటం. రండి కూర్చోండి. తీసుకోండి. ఏంటి మీ జాతకమా? సరిగా చూసి చెప్పండి. నాకు సినిమాలో నటించాలని ఆశ అండి. మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కాకపోయినా సునీల్ రేంజ్ కన్నా వెళ్తానని రాసి పెట్టుందామో చూసి చెప్పండి. ఉంది, అవకాశం ఉంది. కానీ తెలుగులో కాదు, హిందీలో. ఆమీర్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ ఆ రేంజ్కి వెళ్ళిపోతారు. నిజమేనా? నేను హిందీ సినిమాలో కూడా నటిస్తానా? తప్పకుండా నటిస్తారు. హిందీలోని టాప్ హీరోయిన్స్ అందరితోనూ నటిస్తారు అనుకోండి. హలో, జ్యోతిష్యరత్న మాడుగుల మాధవరావు అని మాట్లాడుతున్నాను. హలో, ఎవరు? జూనియర్ ఎడిటర్ గారా? చెప్పండి సార్. ఒరే బుద్ధి లేని వెధవా, నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను రా. చెప్పండి సార్. ఒరే పింజారి, కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నాను, మంచి రోజు చూసి డేట్ చెప్పమన్నానుగా, ఆ రోజే ప్రారంభించాను రా. అలాగా? అమోఘంగా సాగుతోందా? అమోహం అని పిండా కూడా. 50 లక్షల నష్టం రా. నేను నా కుటుంబం వీధుల పాలయ్యాం. చాలా మంచిది. ఎరా, నా కుటుంబం రోడ్లు పాలవడం నీకు మంచి విషయమా? సినిమా వాళ్ళతో ఫోటో తీసుకోకుండా ట్రిక్ షాట్ తో 2 ఫోటోలు ఒకటిగా చేసి ఊర్నే మోసం చేస్తున్నారే. ఇంకా ఎంతమందిని మోసం చేస్తావురా? అయ్యో, నన్ను మీరు మరీ పొగిడేస్తున్నారు. ఏంటి, బృందావనం హిట్ అవడానికి నేను పెట్టిన ముహూర్తమే కారణమా? ఏంటి సార్ ఇది? మీ ప్రతిభ, మీ సామర్థ్యమే కారణం. మరి ఎలా పొగిడేస్తున్నారు చూడండి. సార్ చెప్పండి. ఒరేయ్, నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? నేను గాని ఇప్పుడు అక్కడికి వస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఎన్టీఆర్ గారు, మీరు ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తే ఫ్యాన్స్ తాగిడి తట్టుకోలేరు, నేను అక్కడికి వస్తాను. అదే పద్ధతి. ఆయన ఇక్కడికి వస్తారట. రెడీగా ఉండు, నేను కట్ట వస్తున్నాను. కత్తితోనా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇక్కడికి వస్తారట. ఆయన వచ్చిన టైంలో మీరు ఉండటం అంత బాగుండదు. మీరు బయలుదేరండి, నేను తర్వాత కలుస్తాను. సార్, ఎన్టీఆర్ తో ఒకే ఒక ఫోటో తీసుకుంటాను సార్. ఎందుకు? ఆయనకి ఇలాంటి పబ్లిసిటీ అంటే నచ్చదు. అందుకని మనం తర్వాత నిదానంగా కలుద్దాం. బయలుదేరు నాయనా, బయలుదేరు. చిట్టుకొండ బయలుదేరు, బయలుదేరు. నేను చెప్పాను విన్నారా? బయలుదేరమ్మా చిట్టుకొండ, బయలుదేరు, బయలుదేరు. షారూక్ ఖాన్ లా అవ్వాలందా లేదా? ఉంది. 500 ఇవ్వు, నీ జాతకం రాసి పెడతాను. తీసుకోండి సార్. అమ్ము, వాడు వచ్చేస్తాడు. గోపాల్, ఎవరన్నా వచ్చి అడిగితే నేను ఊరికి వెళ్ళానని చెప్పు. తప్పకుండా సార్. మాకు ఇదేమన్నా కొత్త? ఫాలో మీ. అలాగే. గోపాల్, చెప్పండి సార్. ఈ రోజు వరంగల్ కళాక్షేత్రంలో నా కచేరీ ఉంది. పార్టీ ఎవరైనా ఫోన్ చేస్తే రాత్రి 10 గంటల తర్వాత చేయమను, లేదంటే రేపు ఉదయం చేయమను. అలాగే సార్. ఒరే బడుద్దాయ్, తాళం సరిగ్గా వాయించు. సరే మాస్టరు. దేవుడు చేసిన మనుషులు నేడు బాబాలవుతుంటే, మనుషులు చేసిన దేవుడు మాత్రం శిలగా మిగిలాడు, శిలగా మిగిలాడు. ఆయన కూడా వచ్చేసి ఉంటాడు. వేరే పాట ఏదైనా ఉంటే పాడండి. పాడతాను.
మండే ఎండను కూడా లెక్క చేయకుండా నా పాట వినాలనుకుంటున్నావే? నా పాట నీకు అంత బాగా నచ్చిందా? నచ్చడమా పాడా? నా బస్సు 3 గంటలకయ్యా, అంతవరకు టైం పాస్ అవ్వాలి కదా. ఆ లుక్ ఏంటయ్యా, పాడవయ్యా. కావాలంటే ఒక పావులేస్తాను, పండగ చేసుకుంది గాని. అది తీసుకువెళ్ళి ఏ ముష్టోడుకో వెయ్యరా. ఏంట్రా ఇంకా ఇక్కడ నుంచున్నావు? రేయ్, నా దగ్గర హార్మోన్ పెట్టి మాత్రమే కాదురా, ఎదుగో చూసావా, కత్తి కూడా ఉంది. అలా కొబ్బరి బండంలో తెగిపోగలదు. పూజ్యులైన ముత్తాత గారు, తాతగారు, నాన్నగారు మీ నాటు వైద్యంతో ఎంతో మందికి స్వర్గ ప్రాప్తి కలిగించారు. మీరందరూ కలిసి ఎంతమందిని అయితే పైకి పంపించారు, నేను ఒక్కడే అంతమందిని పంపించాలి. ఈ రోజు ఎవరికి మూడిందో ఏంటో. ఎవరు నాయనా? నేను గుర్తున్నానా? లేదే. మరి ఇతను? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇతను 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా, ఏంటి మీ సమస్య? ఏం లేదు సార్, వచ్చే నెలలో నా పెళ్లి. పిల్ల కంటే నేను కొంచెం కలర్ తక్కువ, అందుకని పిల్ల తరపు వాళ్ళు నన్ను చులకం చేస్తున్నారు. నేను దగ్గరగా మెరిచిపోవాలి. అందుకు మీ దగ్గర మాత్రలు గాని మందు గాని ఉన్నాయా? ఉందిగా, స్వర్ణ భస్మం. దీన్ని కనుక 1 నెల రోజుల పాటు తీసుకున్నారనుకోండి, ధగ 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 మన్మధుళ్ళ మెరిసిపోతారంటే నమ్మండి. కానీ ధరే కొద్దిగా ఎక్కువ, 1000 రూపాయలు. పర్వాలేదు సార్, దీన్ని ఎలా పుచ్చుకోవాలి? ఉదయాన్నే 1 స్పూను, రాత్రి పడుకోబోయే ముందు 1 స్పూను. కానీ ఒక ముఖ్య విషయం, పళ్ళకి తగలకుండా తీసుకోవాలి. నా జీవితంలో వెలుగును ప్రసాదించారు. మిమ్మల్ని జన్మంలో మర్చిపోను సార్. ఇదిగోండి సార్. నేను మిమ్మల్ని మరవను. వెళ్ళొస్తాను. అలాగే ఇంకో 15 రోజుల తర్వాత చూడండి, శివాజీ సినిమాలో శ్రేయ కోసం రజనీకాంత్ తెల్లగా మారినట్టు మీరు తలతల మెరిచిపోతారు. హీరో అయ్యో రజనీకాంత! ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతనికి పెళ్ళి హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఎలా ఉంటాడండి? ఇండియాలో అతనికి పిల్లని ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇస్తే ఆఫ్రికా వాళ్ళే ఇవ్వాలి. యా, సరిగ్గా చూడవయ్యా, ఆ ఫోటోలు ఉన్నది నేనేనయ్యా. నన్ను చూసి ఆడపిల్లి వారే కాదురా, మా వాళ్ళు ఆశ్రయించుకుంటున్నారా. ఇంకా నయ్యం, పళ్ళకి తగలకుండా పుచ్చుకోండి అన్నావు. ఒకవేళ పళ్ళ కనుక తగులుంటే పళ్ళు తారలు నల్లగా అయిపోయేవి. నువ్వేం దిగులు పడక నాయనా. తెల్లగా ఉన్నవాడిని నల్లగా మార్చాను, నల్లగా మారిన వాడిని తెల్లగా మార్చలేనా? దానికి ఒక లేహ్యం ఉందిలే, కానీ అది ఇంకొంచెం కాస్ట్లీ. ఎరా, నీ దగ్గర నేను మళ్ళీ లేహం కొని వాడి నాకు కుష్టు రోగం వచ్చి వీధిలో తిరిగి అడుక్కోమంటావా? పీకనంటే చస్తావేదవా. నాయనా, తమ్ముడు దగాకోరు నన్ను శివాజీ సినిమాలో రజనీకాంత్లా చేస్తానని ఇప్పుడు నా చింపాంజిలా తయారు చేశావు కదరా. ఉన్నారు